Good morning, Srinivas sir. Madam, very good morning. Heartily welcome to Zoom section. Thank you so much, madam. Iroju Zoom ఇచ్చినందుకు. Continue అయ్యండి మేడం. ఏదైనా డిస్టర్బ్ ఉంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. Okay, sir. Thank you, sir. Thank you, madam. Thank you so much. థ్యాంక్ యూ. జూమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ గుడ్ మార్నింగ్ పాండు సార్, బీబీ మేడం అండ్ మనీషా మేడం. థ్యాంక్ యూ. టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. నేను ఈరోజు నా పేరు వచ్చేసి సునీత మైపాల్ రెడ్డి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ప్రొడక్ట్ నాలెడ్జ్, అందులో క్రిల్ ఆయిల్. సార్ వాయిస్ క్లియరా సార్? మేడం క్లియర్, కంటిన్యూ అయ్యండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అనేది మనకు అతి చిన్న రొయ్య జాతికి చెందిన అంటార్కిటికా సముద్రపు అడుగున నుంచి దొరుకుతుంది. దీనిలో ఒమేగా 3 ఆమ్లము, ఈపీఏ అండ్ డిహెచ్ఏతో కలిగినది. ఇది ఎంఎస్ఓ టెక్నాలజీ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి తీస్తారు. ఇది మనకు ఒమేగా 3 ఆమ్లము లోపించడం వల్ల మనకి గుండె సంబంధిత వ్యాధులు మనకు కలుగుతాయి సార్. ఎక్స్ట్రా ఇది గుండె పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. ఇది భోజనంతో పాటు మనము తీసుకోవాలి. మన బాడీలో ఈ ఒమేగా ఆమ్లము తగ్గడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. మరియు ఇది ఒమేగా 3 ఆమ్లం లోపించడం వల్ల కంటి సమస్యలు, మెదడు సమస్యలు మనకు వస్తాయి. ఇది క్రిల్ ఆయిల్ వాడడం వల్ల మనకి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఆలోచన శక్తి చురుగ్గా పనిచేసేలాగా చేస్తుంది. ఇంకా మెదడు యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. ఇది సైంటిఫిక్గా కూడా మనకు ప్రూవ్ చేయబడింది. క్రిల్ ఆయిల్ వాడడం వల్ల మనకు బ్యాడ్ ఫ్యాట్ రాకుండా గుడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అలాగే క్రిల్ ఆయిల్ కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది. ఇది వాడడం వల్ల మనకి మెదడు మొద్దుబారడాన్ని తగ్గించి యాక్టివ్ని కలిగిస్తుంది. కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది. లివర్లోని టాక్సిన్ని తొలగించి డీటాక్సిఫై చేస్తుంది. అలాగే మనకి మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలాగే మనకు ఎలార్జినైన్ సార్, ఇంకోటి ఎలార్జినైన్. ఇది ఒమేగా యాసిడ్. శరీరంలో ఒమేగా యాసిడ్ అనే కెమికల్ని సైంటిఫిక్గా ఒక కెమికల్ ఇది. దీనిని ఒమేగా యాసిడ్ అనే కెమికల్గా పిలుస్తారు. ఇందులో మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సారీ. హలో సార్. మేడం కంటిన్యూ చేయండి. నిదానంగా చెప్పండి, ఏం లేదు. నిదానంగా చెప్పండి, కంటిన్యూ చేయండి, ఏం లేదు. టెన్షన్ ఏం పడకండి. ఓకే సార్. ఎలార్జినైన్ అనేది మనకి నరాల బలహీనతకి పనిచేస్తుంది సార్. ఇది ఎలార్జినైన్ వాడడం వల్ల మనకి ఆకలిని నియంత్రిస్తుంది, నరాల బలహీనతను తగ్గిస్తుంది. ఇది వాడడం వల్ల మనకి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఓవరాల్గా ఇమ్యూనిటీని ఇస్తుంది బాడీకి, ఆకలిని నియంత్రిస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ పేషెంట్కి చాలా మంచిగా పనిచేస్తుంది ఎలార్జినైన్ అనేది. ఎలార్జినైన్ ఎలా తీసుకోవాలంటే మనము 200 mlలో దీంట్లో 10 శాషెట్స్ ఉంటాయి, 10 ప్యాకెట్లు. ఇది 200 mlలో గాజు పాత్రలో తీసుకోవాలి.
స్పూన్ కూడా గాజుదే, స్టీల్ది కాకుండా గాజుది యూజ్ చేసి మనము అది బాగా కరిగిన తర్వాత ఉదయం అన్నం తిన్న తర్వాత కానీ తినకముందైనా సరే దీని గాజు పాత్రలో మాత్రమే యూజ్ చేసి తీసుకోవాలి. స్టీల్ స్పూన్ అసలు యూజ్ చేయొద్దు. గాజు పాత్ర, చెక్క స్పూన్ అయినా సరే, ప్లాస్టిక్ స్పూన్ అయినా యూజ్ చేసి తీసుకోవాలి. 200 mlలో ఇది ఒక ప్యాకెట్ మొత్తము వేసి మొత్తం కరిగిపోయిన తర్వాతనే మనం ఇది తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల మనకి నరాలు బలహీనంగా ఉండడాన్ని తగ్గిస్తుంది, మనకు ఆకలిని నియంత్రిస్తుంది, రోజంతా యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. ఇంకా గుండె పనితీరుని, రక్త ప్రసరణను మంచిగా అందిస్తుంది. గుండెకి రక్త ప్రసరణ అనేది బాగా పనిచేస్తుంది. ఎలాజినైన్ డే బై డే కానీ రోజుకు ఒక ప్యాకెట్గా కానీ యూజ్ చేయొచ్చు మనము. ఇదేంటంటే మనకి డిపి వచ్చేసి 1990 రూపాయలు, మనకు ఐడి తీసుకోవడం వల్ల 1390 రూపాయలకు వస్తుంది. పీవీస్ వచ్చేసి 46.33. ఇది గుండె సంబంధిత వ్యాధులకైతే చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది నేను యూజ్ చేసిన కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను సార్. మనం ఎక్కడికైనా ఓ మీటింగ్స్ కానీ ఇంకా మీటింగ్స్ కానీ దూరం వెళ్ళినప్పుడు మనం బాక్స్ తీసుకోకున్నా సరే ఇది ఒక ప్యాకెట్ తాగడం వల్ల ఆ రోజు మనకు ఆకలి అనేది అవ్వకుండా ఆకలిని నియంత్రిస్తుంది. మనము ఆ రోజు మొత్తం ఎనర్జీగా ఉండేటట్టు ఈ ఎలాజినైన్ అనేది మనకు పనిచేస్తుంది. అంత బాగా పనిచేస్తుంది. ఇది నేను యూజ్ చేస్తాను కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. అలాగే ఇంకొకటి వచ్చేసి స్పిరులినా. స్పిరులినా అనేది ఒక సముద్రపు అడుగు భాగం నుంచి నాచుతో తీసిన పదార్థం ఇది. ఈ స్పిరులినా యూజ్ చేయడం వల్ల మనకి ఇది కూడా కంటి సమస్యను బాగా తగ్గిస్తుంది. ఇంకా మనకి మన ఒంట్లో ఉన్న మన బాడీలో క్యాన్సర్ కణాలను తగ్గించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఈ స్పిరులినా అనేది మనకు యాంటీ బూస్టింగ్ అని కూడా పిలుస్తారు. ఇది అన్ని రకాలుగా మనకి శరీరానికి శక్తినిస్తుంది ఈ స్పిరులినా వాడడం వల్ల. స్పిరులినా ప్రతి ఒక్క దాంట్లో మనకు కంబైన్గా ఉంటుంది. ప్రతి ఒక్క డిసీజ్లో మనకి బీపీ, షుగరు, నరాల బలహీనతకైనా, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకైనా ఇది స్పిరులినా అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేయొచ్చు. ప్రాబ్లం ఉన్నా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేకున్నా యూజ్ చేయొచ్చు. ఈ స్పిరులినా అనేది మనకి సముద్రపు అడుగు భాగం నుంచి నాచుతో తీసింది కాబట్టి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి న్యాచురల్ ఫుడ్తో లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. కంటి చూపుని బాగా బాగా మెరుగుపరుస్తుంది, కంటి సమస్యను రాకుండా చూస్తుంది, మనకి కళ్ళద్దాలు యూజ్ చేయకుండా చేస్తుంది. ఇది ఏంటంటే సైట్ అంటారు కదా, సైటుని తగ్గిస్తుంది స్పిరులినా అనేది. ఈ స్పిరులినా క్రిల్ ఆయిల్ వాడడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా మన ఒంటిలోని నీరసాన్ని తగ్గించి మనకు శక్తిని అందిస్తుంది ఈ స్పిరులినా అనేది. ఇంకా మనకి క్యాన్సర్ కణాలని పూర్తిగా దక్కించి ఇంకా జీవితంలో క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుంది. అలాగే మనకి ఒంటికి బాడీకి శక్తిని అందిస్తుంది. ఈ స్పిరులినాని మనము యాంటీ ఇమ్యూనిటీ బూస్టింగ్ అని కూడా పిలుస్తాము. ఇది మనకి వచ్చేసి ఇంకొకటి ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజలతో చేసింది. మనము అవిసె గింజలు న్యాచురల్గా కూడా వేయించుకొని బుక్కడం ద్వారా ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి బ్లడ్ సరఫరా అనేది మంచిగా చేసి మనకి గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ అటాక్ లాంటివి రాకుండా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనకి నియంత్రిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి మనం బరువుని కూడా ఫ్లాక్స్ ఆయిల్ అనేది నియంత్రిస్తుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి మనం బరువు కూడా తగ్గడం మనకి తెలుస్తుంది. వాడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఎవరైనా సరే వాడొచ్చు. 18 సంవత్సరాల నుంచి అబోవ్ ఉన్న వాళ్ళు మనం పొద్దున అన్నం తిన్న తర్వాత అయినా సరే, తినక ముందైనా ఒకటి, రాత్రి అన్నం తిన్న తర్వాత అయినా సరే, తినక ముందుకైనా సరే కూడా ఒకటి వేసుకోవడం వల్ల మనము బరువు తగ్గుతుంది. ప్లస్ హార్ట్ అటాక్ Recording in రాకుండా progress. కాపాడుతుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ చాలా చాలా హెల్త్‌కి బాగా పనిచేస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అసలు ఉండనియ్యదు. మనకు బరువుని నియంత్రిస్తుంది. ఇది డీపీ ప్రైస్ వచ్చేసి మనకి రూ. 810కి దొరుకుతుంది. మనకి ఐడీ తీసుకోవడం వల్ల రూ. 570 వస్తుంది. పీవీస్ వచ్చేసి రూ. 19. ఇది ఎవ్వరైనా వాడొచ్చు 18 సంవత్సరాలు అబోవ్ ఉన్నవాళ్ళు. ఇంకోటి అలోవెరా సార్. అలోవెరా ఏందంటే మనకి ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి మనకు బాడీని చల్లబరుస్తుంది. ఈ ఒంట్లో వేడి ఉండడం వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి, కడుపులో మంటలాగా అట్లా అనిపిస్తుంది. కొంచెం మనకు ఒంట్లో వేడి ఉండడం వల్ల ఏందంటే యూరిన్‌కెళ్ళినప్పుడు అది మంటలాగా వస్తుంది. అది ఆ మంటను తగ్గించి అలోవెరా వేసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మళ్ళీ కాళ్ళ పగుళ్ళైనా సరే, వేడి వల్లనే కాళ్ళ పగుళ్ళు గూడా ఉంటాయి. ఈ అలోవెరా వాడడం వల్ల కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. మనకి ఒంట్లో వేడిని పూర్తిగా తగ్గించి ఒంటిని చల్లబరుస్తుంది. అలోవెరా అంత బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనము అలోవెరా అనేది డైరెక్ట్‌గా తీసుకోలేము కాబట్టి, ఇలాంటివి మంచి ప్రతి ఒక్క హెల్త్ ప్రొడక్ట్స్ న్యాచురల్‌గా తయారు చేసి మనకు గౌతమ్ వాలీ సార్ ఇంత మంచి ప్రొడక్ట్స్ అందించడం వల్ల మనము వీటిని తీసుకొని హెల్త్‌గా తీసుకుంటున్నాము. ఎందుకంటే డైరెక్ట్ యూజ్ చేయలేం కాబట్టి మనము ఈ అలోవెరా క్యాప్సూల్ ద్వారా వేసుకోవచ్చు. పిల్లలైనా సరే, ఎవరైనా సరే దీన్ని వాడొచ్చు. అబౌవ్ 10 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడొచ్చు. ఇది కూడా పొద్దున తిన్న తర్వాత ఒకటి, రాత్రి తిన్న తర్వాత ఒకటి వాడాలి. ఒంట్లో ఉన్న వేడిని మాత్రం మంచిగా తగ్గిస్తుంది ఇది. ఎందుకంటే టీ ఎక్కువ తాగే అలవాటు ఉంటది కొంతమందికి. పొద్దున, రాత్రి, మధ్యాహ్నం బయటకెళ్తే ఎక్కువ టీ తాగుతారు. ఆ టీ తాగడం వల్ల ఒంట్లో వేడి ఎక్కువైతది. ఆ వేడిని తగ్గించడానికి అలోవెరా అనేది ఒక మంచి ఏ హెల్త్ ఫుడ్ అని చెప్పవచ్చు మనము. ఇంకా ఆమ్లా సార్. ఆమ్లా ఇది ఉసిరికాయతో తయారు చేసింది. మనకు ఉసిరికాయ కూడా డైరెక్ట్ తినొచ్చు. కానీ అన్ని సార్లు మనకు అందుబాటులో ఉండదు ఈ ఉసిరికాయ అనేది. ఈ ఉసిరి తినడం వల్ల మనకి సి విటమిన్ వస్తుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ ఎక్కువ ఇస్తుంది సి విటమిన్ మనకు. ఈ ఉసిరికాయ ఎప్పుడు వాడితే అన్ని కాలాల్లో మనకు దొరకదు కాబట్టి, ఈ ఆమ్లా అనేది మనం తీసుకొని ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేయడానికి మంచి అవకాశం మనకి గౌతమ్ బాలి సార్ కల్పించిండు. ఈ ఆమ్లా కూడా మనము పొద్దున ఒకటి తిన్న తర్వాత, రాత్రి తిన్న తర్వాత ఒకటి, రోజు 2 క్యాప్సూల్స్ లాగా వేసుకోవచ్చు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎవరిని డాక్టర్ సలహా తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు ఆమ్లా అనేది. మనకు ఆమ్లా అనేది మ్యాక్సిమం ఎంఆర్పి 265, డిపిఐ ఐడి తీసుకోవడం వల్ల మనకి రూ. 185 వస్తుంది. దీని పీవీస్ వచ్చేసి 6.17 6.17కి వస్తుంది. ఇది ఎవరైనా వాడొచ్చు, ప్రతి ఒక్కరు వాడొచ్చు. హలో సార్, మేడం క్లియరే సార్? క్లియర్, వాయిస్ క్లియర్ మేడం. కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే సార్ ఇంకా ఇంకోటి ఇన్విగో పంచ తులసి అనేసి ఇది నేను యూజ్ చేశాను. ఇది మనకి పిల్లల నుంచి 2 ఇయర్స్ అబోవ్ పిల్లల నుంచి ఎవరైనా వాడొచ్చు, పెద్దవాళ్ళ వరకు. ఇది మనము టీలో కానీ, వేడి నీళ్ళల్లో కానీ, తాగే నీళ్ళల్లో
2, 3 డ్రాప్స్ వేసుకొని మనము వాటర్ తాగినప్పుడల్లా అయినా తాగొచ్చు. మార్నింగ్ టీలో అయినా సరే, కాఫీలో అయినా సరే వేసుకొని తాగడం వల్ల ఇన్విగో పంచతులసి అనేది వేసుకోవడం వల్ల మనకి సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, కఫం లాంటి సమస్యలని పూర్తిగా తగ్గిస్తుంది. పిల్లలకి ఈ వర్షాకాలంలో చాలా దగ్గు, జలుబు రావడము, ప్రతిసారి హాస్పిటల్‌కి వెళ్ళడము ఇదన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ పంచతులసి వాడడం వల్ల మనకి పిల్లలకి ఎవరికైనా సరే జలుబు, దగ్గు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ పంచతులసి అనేది కాపాడుతుంది. మనకి ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. పిల్లలకైతే ఒక హాఫ్ లీటరు చిన్న గ్లాసు ఉంటది. అలా గ్లాస్‌లో 2, 3 డ్రాప్స్ వేసి ఇవ్వడం వల్ల మంచి ఇమ్యూనిటీగా పనిచేస్తుంది. పిల్లలకి చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది పంచతులసి 5 రకాల తులసుల వల్ల మనకిది దొరుకుతుంది. న్యాచురల్‌గా మనకి ఇంటి దగ్గర ఒకటే తులసి ఉంటుంది. 1, 2 తులసీలు రామకృష్ణ అని, రామ తులసి అని, కృష్ణ తులసి అని ఈ 2 తులసీలే మనకు దొరుకుతాయి. ఇది పంచ తులసి ఏందంటే 5 రకాల తులసుల ద్వారా తీసింది. ఇది ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతుంది. పిల్లలకి జలుబు, దగ్గు నిజంగా ఇవి రాకుండా చాలా బాగా పనిచేస్తుంది. మనకి సీజనల్‌గా బయట మెడిసిన్స్ వాడితే అవి బాడీకి అలవాటు పడిపోయి అది వేసినా గూడా పిల్లలకి దగ్గు, జలుబు అనేది తగ్గకుండా ఇంకా హాస్పిటల్‌కి వెళ్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇది పంచతులసి పిల్లలకి యూజ్ చేయొచ్చు. మనం పెద్దవాళ్ళు గూడా యూజ్ జేసుకోవచ్చు. ఇది మంచి ఇమ్యూనిటీగా పనిచేస్తుంది. ఆహ్, స వ్యాధిన వ్యా సీజనల్ వ్యాధి రాకుండా కాపాడుతుంది ఈ పంచతులసి అనేది. మనకి ఇది వచ్చేసి డి ఎంఆర్‌పి ప్రైస్ రూ. 250. మనకు ఐడీ ద్వారా రూ. 175కొస్తుంది. పీవీసు 5.83. ఇది ఒక 30 ఎంఎల్ ఉంటది. దీని క్వాంటిటీ వచ్చేసి 30 ఎంఎల్. ఇంకొకటి ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్ సార్. ఇది ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్. ఇందులో మనము ఇదేంటంటే అన్ని రకాలుగా మనకి బరువు తగ్గడానికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఇది పాలల్లో అయినా సరే, డైరెక్ట్‌గా అయినా సరే తీసుకోవచ్చు. మీరు తిన్నప్పుడు టిఫిన్ అలాంటివి చేయకుండా గూడా మనకి రోజంతా శక్తినిస్తుంది. ఇది బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. ఈ ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్ మనకి ఓట్స్ రూపంలో ఉంటుంది. అలాగే డైరెక్ట్‌గా తీసుకోన్నా గూడా తీసుకోవచ్చు. పాలు ఇష్టం లేనన్న వాళ్ళు పాలల్లో యేసుకుంటే నేను పాలు తాగలేనని అంటారు గదా! అలాంటి వాళ్ళు డైరెక్ట్‌గా గూడా తీసుకోవచ్చు. ఈ ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్ అనేది. చాలా చాలా ఆకలిని తగ్గించి మనకు బరువుని నియంత్రణలో ఉంచుతుంది. నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఇది సజెస్ట్ చేయడం ద్వారా మంచి రిజల్ట్ గూడా తీసుకోవచ్చు ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్ వల్ల. ఇదేందంటే మనకి మాక్సిమం ఎంఆర్‌పి రేట్ వచ్చేసి రూ. 430. మనకి 299 రూపాయలకొస్తుంది. దీని పీవీస్ వచ్చేసి 8.30. ఇది క్వాంటిటీ వచ్చేసి 350 గ్రాములు ఉంటుంది. ఇది పొద్దున మాత్రమే తీసుకోవాలి ఉదయము. టిఫిన్‌కి బదులుగా ఇది తీసుకోవాలి. ఇది పిల్లలకైనా సరే, పెద్దలైనా సరే ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని. అంటే పిల్లలు వెయిట్ లాస్ ఏముంటారు అని అంటారు. అదేంటంటే పిల్లలకు వెయిట్ లాస్ గాకుండా మార్నింగ్ మనము టిఫిన్ చేయనప్పుడు మామూలుగా పిల్లలకి పాలల్లో అయినా సరే ఇస్తే ఆహ్, అది వాళ్ళకి టిఫిన్‌కి బదులు ఇది ఇవ్వడం వల్ల మంచి ఆహ్, ఈ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి. ఇంకోటేంటంటే జీటా స్పెషల్ టీ, జీటా స్పైసీ టీ. ఈ టీ వాడడం వలన మనకి ఇది గూడా ఒక ఇమ్యూనిటీ బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఇవి 2 కలిపి వాడడం వల్ల మనకి మంచి ఆ రోజంతా మంచి ఫ్రెష్‌నెస్ ఫీలింగ్ వస్తుంది. ఈ 2 కలిపి వాడడం ఇష్టం లేని వాళ్ళు ఒకటి అయినా వాడొచ్చు. లేకపోతే 2 కలిపి వాడొచ్చు. ఇవి 2 కలిపి వాడితేనే మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంటది. మంచి
ఇమ్యూనిటీ వస్తుంది దీంట్లో. జీటా స్పైసీ టీ వల్ల ఎన్నో దాంట్లో మనకి 8 రకాల మూలికలు కలిసి ఉంటాయి. ఈ 2 టీలు కలిపి వాడడం వల్ల మనకి ఆ రోజంతా ఫ్రెష్‌నెస్‌గా ఉంటుంది. హ్యాపీనెస్‌గా ఉంటుంది. అంటే టీ తాగినా అనే బయట టీ తాగితే ఉట్టి టీనే ఉంటది అందులో. మనకి ఇందులో ఏందంటే టీ తాగిన ఫీలింగే ఉండదు. ఫ్రెష్‌నెస్ అనేది వస్తుంది. మనకి దగ్గు, కఫము, ఇది జలుబు అలాంటివి టీ తాగడం వల్ల కూడా తగ్గుతది మంచిగా. గొంతు ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మంచిగా తగ్గిపోయి మనకు రోజంతా ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల తలనొప్పి, హెడ్‌ఏక్ కూడా తగ్గుతుంది. మనకి వేడి చేయదు ఎక్కువ. బయట టీ తాగితే ఏందంటే ఎక్కువ వేడి చేస్తుంది. ఈ టీది మనం 2, 3 సార్లు తాగినా కూడా ఆ వేడి అనేది చేయదు. అట్లా 2, 3 సార్లు తాగాలని కూడా అనిపించదు. బయట టీ తాగితే ఏందంటే ఇంకా మళ్ళీ కూడా తాగాలనిపిస్తది. ఇది 2 సార్లు తాగినా కూడా మనము ఇంకా తాగాలనిపించదు కూడా. అలాగా మనకు టీ తాగాలనే ఆలోచనే రాకుండా చేస్తుంది. టీ ఎక్కువ తాగితే మంచిదా? తాగకుండా మంచిదా? అంటే టీ ఎక్కువ తాగకపోవడమే మంచిది. అలాగే ఇది టీ ఎక్కువ తాగాలని అనిపించదు. 2 సార్లు తాగితే ఇంకా వద్దులే అనిపిస్తుంది. ఈ టీ తాగడం వల్ల మనకు అలాంటి మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఇది బయట టీ తాగితే ఏందంటే మనకి 2, 3 గంటల్లోనే మళ్ళీ ఆకలనేది ఉండదు. ఇంకా ఆ రోజు మొత్తం కూడా 2, 3 టీలు తాగితే ఆకలి ఉండదు. ఈ టీ తాగడం వల్ల మనకేందంటే ఆకలి అనేది మంచిగా ఉంటుంది. ఆకలిని అనేది చంపదు ఈ టీ తాగడం వల్ల. హలో సార్, క్లియరేగా సార్? హలో సార్. మేడం క్లియర్, కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే. ఇది మనకు జీటా స్పెషల్ టీ అయినా ఒక్కటి అయినా కూడా వాడుకోవచ్చు. లేకపోతే స్పైసీ టీ 2 కలిపి అయినా వాడొచ్చు. మనకు జీటా స్పెషల్ టీ వచ్చేసి ఎంఆర్‌పి రూ. 192కి వస్తుంది. ఐడీ తీసుకోవడం వల్ల 135కి వస్తుంది. పీవీస్ వచ్చేసి 2.63. స్పెషల్ స్పైసీ టీ వచ్చేసి మనకి 200 గ్రామ్స్. ఇది ఎంఆర్‌పి రేట్ వచ్చి 420కి వస్తుంది. మనకు ఐడీ ద్వారా 295కి వస్తుంది. పీవీస్ వచ్చేసి 9.83 వస్తుంది సార్. ఇది బయట టీ తాగడం వల్ల మనకి ఏమి రాదు, వేడి చేయడం తప్ప ఏ ఉపయోగము ఉండదు. ఇందులో టీ తాగడం వల్ల ఏంటంటే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో సహా తగ్గుతాయి. వేడి చెయ్యదు ఎన్నిసార్లు తాగినా అసలుకి. అంత బాగా ఉంటుంది ఈ టీ అనేది మనకి. సార్ ఓవర్ సార్ ఇంకా. మేడం అయిపోయిందా? అయిపోయింది. ఓకే మేడం, టైం ఉంది కాబట్టి కొంచెం మీ జర్నీ చెప్పండి. ఓకే సార్. నేను ఇంకొకటి సార్ ఇంకొకటి చెప్తాను. నాకు ఐ ఇన్ఫెక్షన్ రావడం వల్ల నేను చాలా హాస్పిటల్ తిరిగాను. ఎట్లా అంటే అది మల్లారెడ్డి హాస్పిటల్ అని, ఇక్కడ రోడ్ అవతల ఒక జ్యోతిరెడ్డి హాస్పిటలు, మళ్ళీ ఇంకా లయన్స్ క్లబ్‌కి, మళ్ళీ ఇంకా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ ఎక్కడ ఎళ్ళినా సరే నాకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకలేదు. అసలు వాళ్ళు ప్రాబ్లమ్ ఏందనేది కూడా క్లియర్‌గా చెప్పలేరు. మీరైతే మెడిసిన్ కంటిన్యూగా వాడాలమ్మా. ఈ డ్రాప్స్ ఏసుకోవాలి. ప్లస్ చెకప్‌కి రెగ్యులర్‌గా వస్తూనే ఉండాలి అని చెప్పిర్రు. అట్లా నేను వాళ్ళు చెప్పింది చేస్తూ ఉన్నాను. నాకు ఈ వెస్టీజ్ పరిచయం అయిన తర్వాత నేను మీటింగ్స్‌కెళ్ళడం ద్వారా ఇందులో హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయని తెలుసుకొని, ఇవి నేను మనకి ఐ సపోర్టింగ్ అనేది క్రిల్ ఆయిలు, స్పిరులినా, అలోవెరా ఇవి నేను వాడడం వల్ల నాకు 4 మంత్స్‌లోనే నేను బయట 1 ఇయర్, 2 ఇయర్స్‌కి ఎక్కువనే వాడిన. ఐ ఇన్ఫెక్షన్ రావడం వల్ల బయట ఇచ్చినవి ఐ డ్రాప్స్ అట్లా టాబ్లెట్ 2 ఇయర్స్‌కి ఎక్కువనే వాడిన. ఇందులో నేను జాయిన్ అయినంక ఈ సప్లిమెంట్స్ ద్వారా మనకి హెల్త్ కూడా క్యూర్ అయితుందని తెలుసుకొని ఐ సపోర్టింగ్, క్రిల్ ఆయిల్, స్పిరులినా, అలోవెరా ఇవి వాడడం వల్ల నాకు వితిన్ 4 మంత్స్‌లోనే మంచి రిజల్ట్ రావడం జరిగింది. అట్లా నేను
ఇంకా మనకివి ఫుడ్ సప్లిమెంట్సే గదా! ప్రాబ్లమ్ ఉన్నా లేకున్నా వాడొచ్చు అనేసి నేను ఇంకా మిగతావన్నీ గూడా వాడడం స్టార్ట్ జేసినాను. అట్లా నాకు 4 మంత్స్‌లోనే ఐ ప్రాబ్లమ్ అనేది తగ్గింది. కంట్లోంచి నీరు రావడము, కన్ను గుంజడము అలాంటి ప్రాబ్లమ్ తగ్గింది గాబట్టి నేను కన్నుకే పనిజేసింది గదా! ఇంకా ఇవి ఇట్లా ఏ డౌట్ లేకుండా వాడొచ్చని ప్రతి సప్లిమెంట్స్ వాడినాను. కాకపోతే నేను చెప్పడం రాకపోవచ్చు గానీ ప్రతి ఒక్కటి ఎలార్జినైన్ అనేది, ఫ్లాక్స్ ఆయిలు, నోని, స్పిరులినా, నీము, అలోవెరా, ఆమ్లా ఇవన్నీ ప్రతి స్కిన్, హెయిర్, నెయిల్స్ క్యాప్సూల్స్ అని ప్రతి ఒక్కటి యూజ్ జేషినా కాబట్టి నేను ఈ రిజల్ట్ చెప్తున్నాను. నేను ఇక్కడికి ఇందులోకి ఎందుకొచ్చానంటే నేను అంగన్వాడీ టీచర్ సార్. నేను 13 సంవత్సరాలుగా అంగన్వాడీగా చేస్తే నాకు అక్కడ ఎలాంటి మంచి ఇన్‌కమ్ అనేది లేదు. ఇందులో నేను అంగన్వాడీగా చేసుకుంటూ ఒక 1 ఆర్ 1 ఇయరు ఫుల్ పార్ట్ టైమ్‌గా చేసినాను. అంగన్వాడీ జాబ్ చేసుకుంటూ చేసినాను. ఇది ఏందంటే నేను పార్ట్ టైమ్‌గానే చేసినాను. అక్కడ నాకు లేని ఇన్‌కమ్ అనేది ఇక్కడ మంచి ఇన్‌కమ్ నాకు పార్ట్ టైమ్‌గా చేస్తేనే 23,000 దాకా వచ్చింది. అరే! నేను పార్ట్ టైమ్‌గా చేస్తేనే ఇంత వచ్చింది గదా! ఇది పార్ట్ టైమ్‌గా ఆషామాషీగా చేసే బిజినెస్ కాదని నేను ఇంకా మంచి మీటింగ్స్‌కెళ్ళి నేను క్లారిటీ తీసుకొని ఫుల్ టైమ్ చేస్తే నా లైఫ్ సెట్ అయ్యే అవకాశం ఇందులో ఉంది కదా! ఇంకా 3 జనరేషన్ ప్లాన్ ఉంది మనకి. నేను చేసే జాబ్‌లో అయితే నేను ఎన్ని సంవత్సరాలు చేసినా సరే నాకిందులో నాకు వరకే చేస్తాను. ఇన్‌కము నేను అనుకున్నంత వచ్చేది లేదు. నేను అనుకున్నంత గాకపోయినా మంచి ఇన్‌కమ్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒక 20,000 కనీసం అది తక్కువలో తక్కువ 20,000 వచ్చే ఛాన్స్ గూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే దాంట్లో 13,600 వస్తుంది. ఇంకా ఒక 5, 6 సంవత్సరాలకైనా సరే 20, 30,000 10 సంవత్సరాల అయినా సరే వచ్చే ఛాన్స్ లేదు. ఇందులో ఏందంటే నేను పార్ట్ టైమ్‌గా చేస్తేనే నా ఇన్‌కమ్‌ని క్రాస్ చేసినను. అది డబల్ అయింది దాదాపుగా. నేను అంగన్వాడీ జాబ్ గూడా రిజైన్ జేసి ఇందులో ఫుల్ టైమ్ జేస్తున్నాను. నా ద్వారా మంచి ఇంకా కొంతమందికి నాతో పాటు నేను అంగన్వాడీ చేసినప్పుడు నాకు హెల్పర్ లేకుండే. ఆ హెల్పర్ పోస్ట్ కూడా నా దగ్గరికి చాలా మంది వచ్చిర్రు. నాకు హెల్పర్‌గా ఉంటే చూడమని. మరి ఇలాంటిది మంచి ఒకటి బిజినెస్ ఉంది. నేను కూడా చేస్తున్నానని వాళ్ళకి చెప్తే అది నాకు గూడా తెలుసు. నేను చేయలేనది. నాకిష్టం లేదు. నేను అది 10 మందికి చెప్పాలి, తిరగాలి నా నుంచి గాదు అని